వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డిగా మారింది. చిన్నారెడ్డిపై మేఘారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వనపర్తిలో పలు చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల ఓటమికి చిన్నారెడ్డి కారణమంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇక చిన్నారెడ్డి సహకారంతోనే బీఆర్ఎస్ గెలిచిందని, 40 ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి మనసు ఎలా వచ్చిందని నిలదీశారు. ఈ 85 గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీకి 59,788 బీఆర్ఎస్ లోకి వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు 32,619 ఓట్లు మాకు ఎక్కువ వచ్చినాయి. దాన్ని మేము పర్సెంటేజ్ లో తీస్తే 35.9% మాకు ఎక్కువ వచ్చినాయి వాళ్ళకంటే ఓట్లు. చాలా గ్రామాలలో లాస్ట్ ఎంత దిగజారిందంటే వాళ్ళు మా అభ్యర్థులకు, మేము గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ వాళ్ళు కండవాలు కప్పి సంతోషపడి రాక్షసానందం మూడుతున్నారు. దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి. సో ఆ పేరు నేను చెప్పదలుచుకోలే. కానీ ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి చేయి గుర్తు మీద ఓట్లు వేసారు. ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు వచ్చే శత్రువు ఎట్లాగో మేము ఫేస్ చేస్తాం బీఆర్ఎస్ పార్టీ. వెనుక నుంచి మేము చాలా పెద్ద మనసులో, మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా. నేనేమి ఇవన్నీ ఏఐసిసికి, పిఈసిసికి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను కాంప్లైంట్ చేస్తున్నా, అన్ని ప్రూఫ్స్తో సహా. వాళ్ళకి నేను ఏం చెప్తున్నంటే, ఒకవేళ మేఘారెడ్డి మీద బీఫామ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేఘారెడ్డి మీద కోపం ఉంటే చేయాల్సింది చేసారు. మళ్ళీ మల్లురావు గారికి పార్లమెంట్ వచ్చినప్పుడు కోపం ఉంటే చేయాల్సింది చేసారు. ఇప్పుడు ఆ వనపర్తి ప్రజలు, నేను నవంబర్ 30 తారీఖు నాడు పోలింగ్ అయింది. డిసెంబర్ 3 రోజు మేము గెలిచినాం. రాజీవ్ చౌక్ల నేను చెప్పినట్లు నా మాట ప్రకారం నేను ఆ రోజు వరకు నేను అదే స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళకే, వార్డు మెంబర్లకు, సర్పంచ్లకు, మిగతా అందరికీ ఆ కుర్చీలో కూర్చోబెడతాను చెప్పినాం. అదే స్టాండ్ మీద నేనున్నా.